మీర్పేట్ మర్డర్ ఇప్పుడు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. గురుమూర్తి భార్యను చంపేసి ఆనవాళ్లు దొరకకుండా చేశాడు. అయితే విచారణలో నేరాన్ని అంగీకరించిన కిరాతకుడు పోలీసులను తిప్పలు పెడుతున్నాడు. భార్యను కత్తితో రంపంతో ముక్కలుగా చేశానని పోలీసుల విచారణలో గురుమూర్తి వెల్లడించాడు. శరీర భాగాలను పడేసిన చోటుకు పోలీసులు తీసుకువెళ్లగా అక్కడ ఎలాంటి ఆధారాలు కూడా దొరకలేదు. ఈ నెల 14న గురుమూర్తి తన పిల్లలను చెల్లెలి ఇంటి వద్ద వదిలేసి వచ్చాడు. పండగ కావడంతో గురుమూర్తి ఉంటున్న ఇల్లు మొత్తం కూడా ఖాళీ అయింది. అదే అదునుగా భావించి గురుమూర్తి భార్యను హత్య చేశాడు. ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేస్తున్నామంటున్నారు ఎల్బీ నగర్ డిఎస్పీ ప్రవీణ్. ఆయనతో మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఫేస్ టు ఫేస్. ఈ హత్యకు సంబంధించి ఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్ గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఇప్పటివరకు మీకు ఎలాంటి డీటెయిల్స్ దొరికాయి? ఎలా జరిగింది ఇదంతా కూడా మాట? అంటే ఇంతవరకు మనకేమీ ఓన్లీ మిస్సింగ్ కేసు సమాచారమే ఉంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్లో డిస్క్లోజ్ అయిన దాన్ని బట్టి మేము ఫర్దర్గా చెప్పగలం. బేసిక్గా ఇప్పుడు బయటికి రకరకాల ప్రచారం జరుగుతుంది. అవన్నీ ఉత్తి ప్రచారాలు మాత్రమే. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అక్యూజ్డ్గా లేదా సస్పెక్ట్స్ అనుకునేటువంటి అతని భర్త మన కస్టడీలో ఉన్నారు. బట్ విచారణ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అంటే భార్యని చంపింది అయితే నిజమైనా సార్? బేసిక్గా ఇప్పటివరకు మీకున్న ఇన్ఫో ప్రకారం అది కూడా మేము వెరిఫై చేస్తున్నాము. అది ఏమి అనేది కూడా విచారణ ఇప్పుడే ప్రిలిమినరీగా స్టార్ట్ అయింది కాబట్టి మనం కూడా పూర్తి స్థాయిలో సమాచారం చెప్పే పరిస్థితుల్లో లేము. అంటే దాదాపు వారం రోజుల నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నట్టుంది కదా సార్? అంటే అంటే ప్రిలిమినరీ అది మిస్సింగ్ కేసు. ఫస్ట్ మేము ఆమెను ట్రేస్ చేస్తానికి ట్రై చేస్తూ ఉన్నాం. ఆమె ఎక్కడికి వెళ్ళింది అవి చెక్ చేసాము. మాకు వన్ డే అవుతుంది మాకు అనుమానం వచ్చి, అంతే. ఓకే. అంటే బయటికి ప్రచారం ఏంటంటే భార్యని చంపి ముక్కల కింద కట్ చేసి ఉడకబెట్టి పొడి చేసి చెరువులో కలిపాడు అంటే ఇట్లా రకరకాల కథనాలు మీడియాలో వస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు ఆ మోడల్స్ అనేది నిజమేనా సార్? అది నాకు తెలియదు. అది మీడియా చేసేటువంటిదే. బట్ ఏమున్నది ఫైనల్గా మనం 1-2 డేస్లో ఫైనల్గా చెప్తాము అది విచారణ అనేది. అంటే ఇప్పుడు ఎవరైతే చనిపోయారని భావిస్తున్న మాధవి లాస్ట్ మూమెంట్స్ ఏమన్నా వచ్చినాయి సార్? అంటే సీసీ కెమెరాలు రికార్డ్ అయిందని చెప్తున్నారు కొంతమంది. అది సీసీ కెమెరాస్లో మనకు ఇంతవరకు ఆమె బయటకు వెళ్ళిన విజువల్స్ కానీ ఏది కానీ మనకి ఎక్కడ కూడా ట్రేస్ కాలేదు. ఓకే. సో ఓవరాల్గా అక్యూజ్డ్ అయితే ఇంకా అక్యూజ్డ్ అనేది మనం ఇంకా ఇప్పుడే మనం సస్పెక్ట్ అయితే మన దగ్గర ఉన్నారు. అతనిది వర్షన్ మాత్రమే మనం బేసికల్లీ అతని మీద మనకు అనుమానం ఉంది. దాని ప్రకారం విచారించడం జరుగుతుంది. అంటే భర్త మీద అయితే అనుమానం ఉంది సార్? భర్త మీద అనుమానం ఉంది. అంటే తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణ ఏంటి సార్? మీకు ఇచ్చిన ఫిర్యాదు కానీ ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు కూడా వాళ్ళిద్దరు కొద్దిగా గొడవలు ఉన్నాయనేది వాళ్ళ వర్షన్ అంతే. ఓకే. అంటే అక్యూజ్డ్ అనకూడదు, మీరు చెప్తున్న దాని ప్రకారం. అంటే గురుమూర్తి ఆర్మీలో పనిచేసి వచ్చాడని చెప్తున్నారు, అది కరెక్టేనా సార్? ఆర్మీ ఎక్స్ ఆర్మీ పర్సన్. 13 years బ్యాక్ వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. ఇష్యూ అయితే ఇక బేసికల్లీ వాళ్ళిద్దరి మధ్య చిన్న ఇష్యూస్ ఉన్నట్టు ప్రిలిమినరీగా ఉన్న సమాచారం. ఏం జరిగిందనేది ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతాం. చివరిగా ఒక మాట సార్, అంటే పిల్లలిద్దరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? అమ్మాయి పేరెంట్స్ దగ్గర ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది కాబట్టి ఎలాంటి ఇష్యూస్ కూడా రివీల్ చేసే పరిస్థితి లేదు. ప్రస్తుతం గురుమూర్తిని అయితే ప్రశ్నిస్తున్నట్టుగా కొంత క్లారిటీ ఇస్తూ ఉన్నారు. సో మర్డర్ జరిగిందా ఇంకా మిస్సింగ్ ఏనా అన్న దాని మీద కూడా పూర్తి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మీర్పేట్ మర్డర్ ఇప్పుడు పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. ప్రస్తుతం ఈ కేసు ఇంకా మిస్సింగ్ కేసు దశలోనే ఉంది. కనీసం DNA టెస్ట్కు సంబంధించి అట్లీస్ట్ ఒక చిన్న బాడీ పార్ట్ కనిపించినా కూడా అటు భార్య చనిపోయినట్లుగా పోలీసులు భావిస్తారు. ప్రజెంట్ అయితే పోలీసులు ఇక్కడ మిస్సింగ్ కేసులానే నమోదు చేసుకున్నారు. గురుమూర్తి తన భార్యను చంపేసి ఆనవాళ్లే దొరకకుండా చేశాడు. అయితే విచారణలో నేరాన్ని అంగీకరించాడు ఈ కిరాతకుడు. పోలీసులను తిప్పలు పెడుతున్నాడు. భార్యను కత్తితో రంపంతో ముక్కలుగా చేశానని పోలీసుల విచారణలో గురుమూర్తి తనకు తానే వెల్లడించాడు. శరీర భాగాలను పడేసిన చోటుకు పోలీసులు తీసుకువెళ్లగా అక్కడ ఎలాంటి ఆధారాలు కూడా దొరకలేదు. సో ప్రెజెంట్ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది. ఇప్పటికి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇటు పోలీసులు ప్రెసెంట్ ఏమంటున్నారు? పోలీసులు ఈ కేసుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం
గురుమూర్తి పోలీసుల అదుపులోనే ఉన్నాడని చెప్తున్నారు. అయితే మొదట భార్యతో గొడవ జరిగింది. ఆ గొడవ కారణం ముఖ్యంగా పుట్టింటికి తనని పంపించట్లేదు అని చెప్పేసి కూడా తరచూ గొడవ జరిగింది. సంక్రాంతి పండుగ పెద్ద పండుగ కూడా మా పుట్టింటికి నన్ను ఎందుకు పంపించావని చెప్పేసి భార్య భర్తతో గొడవ పడింది. ఆ గొడవలోనే ఇద్దరి మధ్య ఘర్షణ నిలగడంతో ఒకసారిగా ఆమెపై దాడి చేసి హత్య చేసినట్టుగా పోలీసుల ముందు గురుమూర్తి చెప్పినట్టు తెలుస్తుంది. అయితే గురుమూర్తి ముందుగా భార్యని హత్య చేసి ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసి ఆ ఒక బకెట్లో తీసుకెళ్ళి చెరువులో పడేశానని చెప్పేసి కూడా పోలీసులకి చెప్పడం జరిగింది. ఒక 4 చోట్ల కూడా చూపించాడు. ఆ చోట్లకి వెళ్ళి పోలీసులు మొత్తం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. జిల్లాలు కూడా చెరువులో గజ ఈతగాళ్ళని పెట్టి ఆధారాల కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కానీ భార్యని హత్య చేసినట్టుగానే భావిస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న సీన్ ఆఫ్ అఫెన్స్, వారికి సంబంధించిన కొన్ని ఆధారాలు, ఆయన స్టేట్మెంటు, అవన్నిటికి సంబంధించి భార్యని హత్య చేసినట్టుగా చెప్తున్నారు. అయితే గత 5 సంవత్సరాల నుంచి కూడా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆ పండగ సందర్భంగా గురుమూర్తి చెల్లెలింటికి తీసుకెళ్లాడు. అయితే అక్కడికి తీసుకెళ్తే పండగకి నేను వెళ్ళినట్టు ఎలా అవుతుందని చెప్పేసి కూడా భర్తతో భార్య మాధవి గొడవ పడినట్టు తెలుస్తుంది. ఎప్పుడు పండగలకి మా ఇంటికి పంపించకపోవడం, ఇలానే చేస్తుంటావని చెప్పేసి కూడా భర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భర్తని కొంచెం కోపం కావడంతోనే భార్యపై కోపంతో ఒకసారిగా దాడి చేసి హత్య చేసినట్టుగా పోలీసుల ముందు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే వాళ్ళ తల్లిగారింటికి పండగకి పంపించకుండా, పిల్లల్ని కూడా పంపించకుండా, తాను ఎక్కడికి రాకుండా తనని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు గత కొద్ది రోజుల నుంచి కూడా. గతంలో ఇదే విషయంలో గొడవ జరిగిందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులతో చెప్పినట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఒకసారి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసుకున్నారు. దానికి సంబంధించి తల్లిగారింటికి పంపించకపోవడంతోనే ఈ గొడవ జరిగింది. గొడవలో భార్యని అతి దారుణంగా హత్య చేసినట్టుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసినట్టు తెలిసింది. ఇక పోలీసులు కూడా చాలా టీమ్స్ పెట్టి చెరువునంతా గజ ఈతగాళ్ళని తీసుకొచ్చి అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. అనేక కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మొదట ఒక పెద్ద స్టవ్ ద్వారా కాల్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది కుదరకపోవడంతో ఆ భార్యకు సంబంధించిన డెడ్ బాడీ ముక్కలన్నిటిని కూడా ఒక బకెట్లో తీసుకెళ్ళి ఆ బకెట్ ద్వారా అక్కడ పడేశానని చెప్పేసి ఒకే టైంలో పడేశానని చెప్పాడు ముందుగా. కానీ ఒకే టైంలో బాడీకి సంబంధించిన అన్ని పార్ట్లని ఒక బకెట్లో తీసుకుపోవడం సాధ్యం కాదని చెప్పేసి పోలీసులు గుర్తించి అసలు ఏం జరిగిందని మళ్ళీ ఆయనను విచారించడంతో అనేక పొంతనలేని సమాధానాలు ఆయన విచారణలో చెప్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇంకా ప్రస్తుతం ఆ గురుమూర్తి పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఏదైతే వార్తలు వస్తున్నాయో ఆ భార్యపై అనుమానాలు అనేది అవాస్తవము. అసలు వాళ్ళిద్దరు కూడా బాగానే ఉన్నారు. అయితే ఇంటికి ఏదైతే తల్లిగారింటికి పంపించకపోవడంతోనే గొడవ జరిగింది. ఆ గొడవ కారణంతోనే భార్యని హతమార్చాడని చెప్పేసి కూడా పోలీసుల ముందు గురుమూర్తి చెప్పినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఎన్నో రోజుల నుంచి కూడా అత్తగారింటికి వెళ్ళడం లేదు. అక్కడ సరైన మర్యాదలు తనకి చేయడం లేదు. వెళ్ళినా అక్కడికి వేస్ట్, అక్కడ వెళ్ళిన వాళ్ళు కనీసం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అందుకోసమే నేను వెళ్ళట్లేదు అని చెప్పేసి కూడా పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలుస్తుంది. అయితే ఎందుకు హత్య చేశారని పోలీసులు కూడా పదే ఆయన అడిగినప్పుడు ఇదే సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే భార్య విసిగిస్తుంది, ఒకటే అత్తగారి ఇంటికి పంపించాలని చెప్పేసి ఆ కోణంలోనే గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన క్షణం ఆవేశంలో భార్యపై దాడి చేసి హత్య చేసినట్టుగా పోలీసుల ముందు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు గత 3-4 రోజుల నుంచి కూడా క్లూస్ టీమ్ని మరొకసారి రప్పించి కూడా అనేక ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. సీసీ ఫుటేజ్లో కూడా స్పష్టంగా ఇద్దరు 15వ తేదీనే ఇంట్లోకి వెళ్ళారు. ఏదైతే బడంగపేటలో గురుమూర్తి సోదరి ఇంటికి వెళ్ళి ఆ తర్వాత సినిమా చూసి అక్కడ పిల్లల్ని వదిలేసి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ పండుగ విషయంలోనే గొడవ జరిగింది. గొడవ జరిగిన కొద్దిసేపట్లోనే భార్యని కొట్టి చంపాడు. ఆ తర్వాత బాడీని అక్కడి నుంచి మాయం చేయాలనే స్కెచ్ చేసి అక్కడ ఈ ముక్కలుగా నరికేసి ఆ తర్వాత బాడీని తీసుకెళ్లారని చెప్తున్నారు. ఏదైతే ఉడకబెట్టిరు కుక్కర్లో వీటికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్ళు దొరకలేదు, అది అవాస్తవం అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఒక మనిషిని కట్ చేసి ఉడకబెట్టాలంటే ఒక పెద్ద పాత్ర కావాలి, ఆ కుక్కర్లు ఉండాలి. అలాంటివి లేవు అక్కడ. కొట్టి ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసి బకెట్లో తీసుకెళ్లానని చెప్పేసి పోలీసు విచారణలో గురుమూర్తి వెల్లడించినట్టు తెలుస్తుంది. ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక సీసీ ఫుటేజీలు కూడా ఈ కేసులో చాలా కీలకమైన అంశంగా ఉన్నాయి. ఎందుకంటే గురుమూర్తి ఇంటిలోకి వెళ్ళిన విజువల్స్, ఆ తర్వాత బండి మీద బకెట్ తీసుకెళ్లిన విజువల్స్, ఆ బకెట్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బకెట్లో ఏమైనా బ్లడ్ శాంపిల్స్ ఇట్లా సేకరించారా, క్లూస్ టీమ్తో పాటు ఫోరెన్సిక్ నిపుణులను కూడా రంగంలోకి దింపి ఈ కేసుకు సంబంధించిన అనేక ఆధారాలని పోలీసులు అయితే సేకరిస్తున్నారు. ఇంకా
ఇంకా సైంటిఫిక్ ఎవిడెన్స్ లభించలేదు కాబట్టి ఈ మృతిపై ఇంకా ప్రెస్ నోట్ కానీ అధికారికంగా వెల్లడించలేకపోతున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. మృతి చెందింది నిజమే, హత్య చేసింది నిజమే ఆయన చెప్తున్నాడు కాబట్టి ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొదట మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మిస్సింగ్ కేసులోనే ఈ విషయాలన్నీ తెలిసాయి కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు హత్య చేశాడని. ఆయన పైన కూడా అత్తగారింటికి అనుమానం రావడం, మాధవి తల్లిదండ్రులకు అనుమానం రావడంతోనే పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే ఈ విషయం అంతా బయటపడింది. హత్యకు కారణం గొడవ జరిగింది. ఏదైతే మాధవి తన తల్లిదండ్రుల ఇంటికి పంపించట్లేదని చెప్పేసి భర్తతో గొడవ జరిగింది. ఆ గొడవకు క్షణిక ఆవేశంలోనే భార్యను హత్య చేసినట్టుగా పోలీసుల ముందు ఆయన విచారణలో వెల్లడించినట్టు తెలుస్తుంది. ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2 పిల్లలు ఉన్నారు, పక్కనే స్కూల్ కూడా భాష్యం స్కూల్ రెగ్యులర్గా వెళ్తూ ఉంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇలాంటి గొడవలు కూడా గతంలో చిన్న గొడవలు జరిగేవి. ఆ గొడవలు మళ్ళీ సద్దుమణిగేది కుటుంబ సభ్యులు కూర్చొని అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఏ ఒక్క క్లూ దొరికినా కూడా వాటికి సంబంధించి సేకరిస్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీమ్ ద్వారా అనేక క్లూస్ పోలీసులు సేకరించడం జరిగింది. రేపు ఈ హత్య పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. పోలీసులు కూడా అధికారికంగా విషయాలు చెప్పే అవకాశం కనబడుతుంది. సురేష్, ఇక్కడ గురుమూర్తికి హిస్టరీ ఆఫ్ వైలెన్స్ కానివ్వండి, లేకపోతే ఇటువంటి యాంగర్ ఇష్యూస్ కానివ్వండి, ఎప్పుడైనా తన ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే ఫ్రెండ్స్ వాళ్ళలో ఎవరైనా చూసారా, గమనించారా? దానికి సంబంధించి తనకు సంబంధించిన బంధువులు ఏమంటున్నారు? పడితే మీర్పేట్ మర్డర్ ఇప్పుడు పోలీసులకు పెద్ద సవాల్గా మారిందని చెప్పుకోవాలి. గురుమూర్తి తన భార్యను చంపేసి ఆనవాళ్లు దొరకకుండా చేశాడు. అయితే విచారణలో నేరాన్ని అంగీకరించిన కిరాతకుడు పోలీసులను తిప్పలు పెడుతున్నాడు. భార్యను కత్తితో రంపంతో ముక్కలుగా చేశానని పోలీస్ విచారణలో గురుమూర్తి తనకు తానే వెల్లడించాడు. శరీర భాగాలను పడేసిన చోటుకు పోలీసులు తీసుకువెళ్లగా అక్కడ ఎలాంటి ఆధారాలు కూడా ఇప్పటి వరకు పోలీసులకు దొరకలేదు. అయితే బకెట్ సహాయంతో చాలాసార్లు ట్రిప్స్ లాగా తను 20 సార్లు ఇంటి నుండి ఆ చెరువు వద్దకు వెళ్లిన సీసీటీవీ విజువల్స్ అయితే ఇటు పోలీసులు సేకరించారు. రైట్, ఇదే అంశంపై ఇటు సురేష్ని మరిన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, ఎగ్జాక్ట్లీ మనం మాట్లాడుకుంటే గురుమూర్తికి సంబంధించి హిస్టరీ ఆఫ్ వైలెన్స్ కానివ్వండి, లేకపోతే తనకి అగ్రెషన్, యాంగర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్టుగా తనకు సంబంధించిన రిలేటివ్స్, ఫ్రెండ్స్ వాళ్ళు ఏమైనా చెప్తున్నారా? అసలు వాళ్ళ సైడ్ ఆఫ్ వర్షన్ ఎలా ఉంది? అలాంటిది ఏం లేదు. గురుమూర్తి చాలా ఫిట్గా ఉన్నాడు. ఆర్మీలో పనిచేసి తర్వాత డిఆర్డిఓలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. అతను మెంటల్గా కూడా చాలా ఫిట్గానే ఉన్నాడు. ఎలాంటి వ్యాధితో బాధపడట్లేడు అని చెప్పేసి కూడా పోలీస్ విచారణలో వెల్లడైనట్టు తెలుస్తుంది. అయితే ఈ గొడవకి కారణంతోనే భార్యపై అత్యంత దారుణంగా కొట్టి ఆ తర్వాత మృతదేహాన్ని పడేసి మిస్సింగ్ అయిందని చెప్పేసి ప్రచారం చేసేందుకు ఒక ప్లాన్ చేసి ఆ ప్లాన్లో భాగంగానే భార్యని మృతదేహాన్ని ముక్కలుగా కట్ చేసి చెరువులో పడేశానని చెప్పేసి పోలీసులే చెప్తున్నారు. అయితే ఆ తల్లిదండ్రులకి అనుమానం వచ్చింది. ఎందుకంటే మాధవి తల్లిదండ్రులకి ఆ కూతురు ఫోన్ లేపట్లేదు. 14వ తేదీన మాట్లాడారు. మళ్ళీ పండుగ రోజు ఫోన్ మాట్లాడి కూతురికి సంబంధించిన విషయాలు తెలుసుకొని రెగ్యులర్గా, అంటే రోజుకి ఒకసారి లేదంటే 2-3 రోజులకు ఒకసారి కాల్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే కూతురికి ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, అల్లుడికి ఫోన్ చేసి ఇంటి దగ్గరే ఉన్నాము, గొడవ పడింది, బయటికి వెళ్ళింది, మీరు రండి ఇక్కడికి వస్తే అన్ని విషయాలు చెప్తానని చెప్పేసి కూడా 16వ తేదీన కూతురు కనిపించట్లేదు అని చెప్పేసి అల్లుడిని గట్టిగా నిలదీయడంతోనే వాళ్ళు మీరు ఏదైనా విషయం ఉంటే ఇక్కడికి రండి, ఇక్కడే చెప్తాను, ఫోన్లో కాదని చెప్పేసి మాధవి తల్లిదండ్రులను ఇంటికి పిలిపించి అక్కడ గొడవ పడి మాధవి బయటికి వెళ్ళిందని చెప్పేసి కూడా తల్లిదండ్రులకు చెప్పి వారితో పాటే మీర్పేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. మిస్సింగ్ కేసు అంటే ఆమె సెల్ ఫోన్ ఆధారంగా అన్ని ఆధారాలు సేకరించే ప్రయత్నంలో ఎక్కడ ఎలాంటి ఆధారాలు దొరకట్లేవు కాబట్టి ఇంట్లోకి వెళ్ళిన మాధవి బయటికి రాలేదని ఎవిడెన్స్ పోలీసులు కలెక్ట్ చేయగలిగారు. ఆ కలెక్ట్ చేసిన ఎవిడెన్స్తోని గురుమూర్తిని ప్రశ్నించారు. అసలు 15వ తేదీన మాధవి ఇంట్లోకి వచ్చి మళ్ళీ బయటికి రాలేదు. ఎక్కడా కూడా దాదాపు 10 కెమెరాలు ఆ ఇంట్లో ఉన్నాయి. దాదాపు పార్కింగ్లోనే 4 కెమెరాలు ఉన్నాయి, బయట 3 కెమెరాలు ఉన్నాయి, పైకి వెళ్తేప్పుడు 1-2 కెమెరాలు, మొత్తం 10 కెమెరాలు ఉన్నాయి. ఆ కెమెరాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ని అంతా కూడా ఇంటి ఓనర్ బయట ఉండడంతో ఆయనని 18వ తేదీన పిలిచి పూర్తిగా ఆ డివిఆర్ని స్వాధీనం చేసుకొని విచారించడంతో ఈ విషయం అంతా బయటపడ్డట్టు తెలుస్తుంది. అప్పుడు ఆ గురుమూర్తి తాను తన భార్యని హత్య చేసి ముక్కలుగా నరికేసి ఒక బకెట్లో
చెరువులో పడేశానని చెప్పేసి కూడా పోలీసు విచారణలో వెల్లడించాడు. కాబట్టి పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. ఆ చెరువులో గాలింపులు చర్య చేపట్టడం జరిగింది. అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. ఆ దర్యాప్తులో ఆయన చెప్పే మాటలకి ఇక్కడ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్కి పొంతన ఉందా అనే దానిపై కూడా ఆధారాలు సేకరించడం జరిగింది. అందులో భాగంగానే తాను తన భార్యని హత్య చేశానని చెప్పేసి పోలీసులు ఎదుట చెప్పినట్టు తెలుస్తుంది. మాధవికి సంబంధించి ఆ మృతి చెందిందనే అనుమానంతోనే తల్లిదండ్రులు కూడా ఆ కోణంలో ఆయనపై అనుమానాలు వ్యక్తం చేయడంతోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం గురుమూర్తి ఎల్బీ నగర్ మీర్పేట్ పోలీసులు అదుపులోనే ఉన్నారు. ఎస్ఓటి పోలీసులు ఇటు ఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తు దశలో ఉంది కాబట్టి కొన్ని విషయాలు చెప్పారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే బిగ్ టీవీతో డీసీపీ కూడా మాట్లాడడం జరిగింది. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నాం. మొదట మిస్సింగ్ కేసు నమోదు చేశాం. మిస్సింగ్ కేసులోనే మర్డర్ చేసినట్టుగా అనుమానాలు ఉన్నాయి. గురుమూర్తి పైనే మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా డీసీపీ కూడా చెప్పడం జరిగింది. ఆ కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరికొన్ని క్లూస్ టీమ్స్ ద్వారా క్లూస్ సేకరిస్తున్నాం ఫోరెన్సిక్స్ ల్యాబ్కి. ఎందుకంటే ఆ ఇంట్లో సేకరించిన మెటీరియల్ అంతా కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా కూడా ముందుకు వెళ్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ సంచలనంగా మారింది నిన్నటి నుండి ఈ కేసు. ఆ కుక్కర్లో ఉడికించారు. ఇదంతా కూడా అవాస్తవము. కుక్కర్లో ఉడికించలేదు. భార్యని హత్య చేసి ముక్కలుగా నరికి ఆ తర్వాత చెరువులో పడేశాడని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇందులో వేరే అనుమానాలు కూడా భార్యపై అనుమానాలు లేవు అని చెప్పేసి చెప్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారు. 2 పిల్లలు వాళ్ళకి ఉన్నారు. వారు చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. ఈ తల్లిగారింటికి పంపించకపోవడంతోనే మాధవి గొడవ పడడం, ఆ గొడవలో మాధవిని దారుణంగా హత్య చేయడం జరిగిందని చెప్పేసి కూడా గురుమూర్తి పోలీసుల ముందు విచారణలో వెల్లడించినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. మీర్పేట్ మర్డర్ ఇప్పుడు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. గురుమూర్తి తన భార్యను చంపి ఆనవాళ్లు దొరకకుండా చేశాడు. తనకి తానే విచారణలో నేరాన్ని అంగీకరించినా ఇప్పటి వరకు ఇటు పోలీసులకు ఎటువంటి ప్రూఫ్ దొరకలేదు. కాబట్టి ఇంకా కేసు మిస్సింగ్ దశలోనే ఉంది. విచారణ చేపట్టిన అనంతరం కూడా పోలీసులు ఏం చెప్తారో చూడాలి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి. ఇటు చూస్తే ప్రస్తుతానికి అసలు ఒక్క ప్రూఫ్ కూడా దొరకలేదు. కనీసం ప్రూఫ్స్ దొరకకుండా చేయడంతో ఇటు పోలీసులు డైరెక్ట్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేకపోతున్నారు. ఈ మొత్తం కేసుని అసలు మనం ఎలా అనలైజ్ చేయాలి అంటారు? ఇన్స్టేషనల్ మర్డర్గానే పోలీసులు భావిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక మర్డర్ 10 రకాల ప్రశ్నలు, కానీ ఆన్సర్లు కూడా పోలీసులకు దిమ్మ తిరిగే విధంగా గురుమూర్తి చెప్తున్న పరిస్థితి. భార్యను ఎలా చంపావు, ఎందుకు చంపావు అన్న దానికి కూడా పొంతం లేని సమాధానాలు అయితే గురుమూర్తి నుంచి ప్రతిసారి వస్తుంది. ఎందుకు చంపావు, ఎందుకు గొడవ పడ్డావు, పుట్టింటికి వెళ్ళడానికి ఏమైనా గొడవ జరిగిందా, ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా, మాధవి ప్రవర్తన సరిగా లేదా, వీటన్నీ కూడా గురుమూర్తి మాత్రం స్ట్రేట్గా ఏ ఒక్క ఆన్సర్ చెప్పడం లేదు. కాసేపు చంపాను, కాసేపు ముక్కలుగా నరికాను, కాసేపు ఆ కుక్కర్లో వేసి వండాను, లేదంటే ఒకసారి కాల్చాను అని చెప్పి ఇలా రకరకాలుగా పోలీసుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఈ ముప్పు తిప్పలు వస్తున్న ఆన్సర్లకు కూడా పోలీసులు ఆ ప్లేస్లోకి వెళ్తున్నారు. అక్కడికి వెళ్తే ఏమీ కనిపించడం లేదు. ఖాళీ చేతులతోనే మళ్ళీ స్టేషన్కి వస్తున్నారు. మళ్ళీ గురుమూర్తిని ప్రశ్నిస్తున్నారు. జవహర్ నగర్ డంప్ యార్డ్కి వెళ్ళారు. అక్కడ ఒక ప్లేస్ చూపించాడు, కానీ అక్కడ ఒక ముక్క కూడా దొరకలేదు. కానీ మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్ళారు. చెరువు దగ్గర కూడా ఏమాత్రం శరీర భాగాలకు సంబంధించి కూడా ఒక్క పార్ట్ కూడా పోలీసులకు లభించలేదు. ఇంకో ప్లేస్ చెప్పాడు, ఆ ప్లేస్కి వెళ్ళారు. అక్కడ కూడా సంచిలో మృతదేహాన్ని తీసుకొని పడేశాను, అంటే ముక్కలు కొట్టాయని చెప్పి అక్కడే చూపించాడు. అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కూడా నిల్, అక్కడ కూడా ఎటువంటి ఆన్సర్ లభించలేదు. ఇలా 10 చోట్లకి పోలీసులను తిప్పాడు. కానీ వెంకట మాధవికి సంబంధించిన ఏ ఒక్క శరీర పార్ట్ కూడా ఇప్పటికి లభించలేదు. కానీ ఇంట్లో చంపేసిన తర్వాత శరీర పార్టుల్ని కమర్షియల్ సిలిండర్ మీద తగలబెట్టాడంటే అటువంటి ఆనవాళ్ళు కూడా పోలీసులకు లభించడం లేదు. ఎందుకంటే డాగ్ స్క్వాడ్ని, ఫోరెన్సిక్ నిపుణుల్ని ఇండ్లు అంతా కూడా వెతికించారు. ప్రతి చోట కూడా ప్రతి ఆనవాళ్ళని కూడా టెస్ట్ చేసి చూశారు. కానీ అలా తను చెప్పిన విధంగా మర్డర్ చేసి ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టి ఆరబెట్టి ఎండబెట్టి అని చెప్పి రకరకాలుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ వాటన్నిటికీ ఎటువంటి సమాధానం మాత్రం గురుమూర్తి నుంచి రావడం లేదు. గురుమూర్తి రకరకాలుగా తాను వెంకటమాధవిని చంపానని చెప్పి రకరకాలుగా చెప్తున్నాడు. కానీ అందులో ఏ ఒక్క ఎవిడెన్స్ కూడా పోలీసులకు వెంకటమాధవి మర్డర్ అయింది, గురుమూర్తి చంపాడు, ఇక్కడ డెడ్ బాడీ పార్ట్స్ను పడేశాడన్న విషయంలో ఏ ఒక్క క్లారిటీ మాత్రం ఇప్పటికీ పోలీసులకు రావడం లేదు. కానీ ఫోరెన్సిక్ నిపుణులు అలాగే డాగ్ స్క్వాడ్ కావచ్చు, మిగతా ఏదైతే సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం పోలీసులు ప్రతి యాంగిల్ని చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంత అంటే ఎక్కడో దగ్గర లింకు దొరికితే మాత్రం
ఖచ్చితంగా వెంకట మాధవిని చంపి ఎక్కడ పడేశాడన్న విషయం మాత్రం బయటపడే అవకాశం ఉంది. గతంలో కూడా ఒక 4-5 సంవత్సరాల క్రితం ఇదే మాదాపూర్లో, మనం ఉన్న ఏరియా మాదాపూర్లో కూడా ఒక మర్డర్ జరిగింది. భార్యను అనుమానంతో చంపిన భర్త ముక్కలుగా నరికి ఒక బ్యాగులో కుక్కి తర్వాత ఆ బ్యాగును తీసుకెళ్లి శంషాబాద్ దగ్గర ఓపెన్ ప్లేస్లో కట్టెలని పేర్చి అక్కడ కాల్చివేశాడు. సో అలా కూడా జరిగిందన్న కోణాన్ని ప్రస్తుతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే వెంకట మాధవి మిస్ అయిన క్షణం నుండి ఇంట్లోకి వెళ్ళిన విజువల్సే మాత్రం పోలీసులకు లభించాయి. వెంకట మాధవి మళ్ళీ ఇంటి నుంచి బయటకు ఆ కాలనీ నుంచి బయటకు వెళ్ళిన విజువల్స్ మాత్రం ఎక్కడ కనిపించలేదు. కానీ మర్డర్ జరిగిందన్న తర్వాత మాత్రం గురుమూర్తి రకరకాలుగా పలుచోట్లకి ఆ ఏరియాలో కూడా స్పీడ్గా తిరుగుతూ కనిపించాడు. ఒకసారి సీసీ కెమెరాలో బకెట్ పట్టుకొని కూడా తిరుగుతున్నట్టుగా సీసీ కెమెరాలో పోలీసులకు ఎవిడెన్స్ లభించింది. అంటే చంపి ముక్కలుగా నరికి ఆ బకెట్లో వేసి తీసుకుపోయి ఎక్కడన్నా పాతి పెట్టాడా, పూడ్చిపెట్టాడా, మట్టి కప్పిపెట్టి ఈ ఆనవాళ్ళు దొరకకుండా చేశాడన్న అనుమానం కూడా పోలీసులకు ఉంది. చెరువులో పడేశాడంటే చెరువులకు దగ్గరికి కూడా డాగ్ స్క్వాడ్ని తీసుకెళ్లారు. కుక్కలు మాత్రం అక్కడ ఏమాత్రం డాగ్ స్క్వాడ్ ఉన్న పసిగట్ట అంటే అక్కడికి వెళ్తున్నాయి కానీ ఏమాత్రం ఆనవాళ్ళను చూపించలేకపోతున్నాయి. అంటే ఎవిడెన్స్ ప్రకారం చూస్తే డాగ్ స్క్వాడ్ అనేది పోలీసులకు ప్రతి విషయాన్ని పట్టిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వరంగల్లో జరిగిన ఒక డ్రగ్స్ కేసును కూడా వరంగల్ స్టేషన్లో వదిలేస్తే లాడ్జ్లో ఉన్న డ్రగ్ను కూడా పట్టుకొచ్చింది. కానీ ఇక్కడ మాత్రం గురుమూర్తి మరి ఎంత ఎఫిషియెంట్గా మర్డర్ చేశాడు, మరి ఎన్ని క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూశాడా, లేకుంటే సీరియల్ చూశాడా, లేకుంటే ఇంటర్నేషనల్లో చాలా మర్డర్స్ ఇలాంటివి జరుగుతుంటాయి, మాయం చేసే సినిమాలు, మాయం చేసే సీన్లు కూడా చూపిస్తుంటారు. సో అలాంటి వ్యవహారాలను చూసి చేశాడన్నది కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అబ్జర్వ్ చేస్తున్నారు. గురుమూర్తి మానసిక స్థితిని అంచనా వేయడానికి కూడా మానసిక నిపుణులు కూడా రప్పించి గురుమూర్తితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మానసిక నిపుణులు కూడా లోపలికి వెళ్ళి గురుమూర్తితో మాట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా పదాన్సర్లు చెప్తున్నాడు. ఇక్కడ చంపాను, అక్కడ వేశాను, ఇక్కడ తీసుకొచ్చాను, ఓ బకెట్లో తీసుకెళ్ళాను, లేకుంటే బ్యాగ్లో తీసుకెళ్ళి పడేశాను, ఆ కుక్కర్లో వండాను. సో ఇలాంటి ఆన్సర్లే వాళ్ళకు కూడా చెప్పడంతో మానసిక నిపుణులు కూడా వాళ్ళు కూడా తలలు పట్టుకుంటున్నారు. గురుమూర్తిని కాసేపు సైలెన్స్గా వదలండి అని చెప్పి కూడా పోలీసులకు సలహా ఇచ్చారు. మరి గురుమూర్తి తనకు తానుగే రివీల్గా చేయాల్సిన పరిస్థితి. గురుమూర్తికి సంబంధించిన పాప బాబు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి గురుమూర్తి ఎదురుగా నిలబెట్టి గురుమూర్తితో ఆన్సర్ చెప్పించడానికి కూడా పోలీసులు ఇంకో ప్రయత్నాన్ని కూడా చేస్తున్నారు. కానీ ఇదంతా రహస్యంగా విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. కనీసం పిల్లల ముఖాలు చూసి తమ తల్లి జాడ చెప్పమని చెప్పి వాళ్ళు ఏడుస్తూ చెప్తే గురుమూర్తి మనసు కరిగి చెప్తాడా అన్న యాంగిల్ కూడా పోలీసులో ప్రస్తుతం కనిపిస్తుంది. సో మిగతా ఎవరికి సంబంధించిన ఎవరికి వచ్చారని కూడా ఆన్సర్ చెప్పలేదు. గురుమూర్తికి సంబంధించిన సిస్టర్ కూడా హైదరాబాద్లో ఉంటుంది. ఆ పిల్లల్ని ఆమె దగ్గరనే వదిలారు కాబట్టి ఆమెను కూడా పిలిపించుకొని గురుమూర్తికి సంబంధించిన డీటెయిల్స్, మానసిక స్థితి అన్నీ అడిగినా కూడా గురుమూర్తి స్టాండర్డ్గా ఉంటాడు, అతను చాలా అంటే ఎఫిషియెంట్గానే ప్రవర్తిస్తాడు, మరి ఇలాంటి ప్రవర్తన ఎప్పుడు కనిపించలేదని చెప్తున్నారు. కానీ మర్డర్ ఎందుకు జరిగింది, అక్రమ సంబంధమా, లేదంటే గురుమూర్తి తన భార్య అంటే వెంకట మాధవి తను చెప్పినట్టు వినడం లేదా, బయటికి వెళ్తానని చెప్పి ఇంకా వేరేమైనా చేస్తుందా, మరి పిల్లలతో పాటు ఇంట్లో సరిగా ఉండలేదా, వీటన్నిటికి మాత్రం ఎక్కడ కూడా ఆన్సర్ అయితే రావడం లేదు. గురుమూర్తికి సంబంధించిన సిస్టర్ని ఆ పిల్లలను ఇవాళ తీసుకొచ్చి గురుమూర్తి ఎదురుగా నిలబెట్టి తన నుంచి ఆన్సర్ చెప్పించడానికి మరో ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఇప్పటికైతే మానసిక నిపుణులు కావచ్చు, ఎక్స్పర్ట్స్ అందరూ పోలీసులు ఆరితేరిన ఎవరైతే క్రైమ్ పోలీసులు కూడా గురుమూర్తిని విచారించే ప్రయత్నం చేశారు. కానీ గురుమూర్తి మాత్రం రకరకాల ఆన్సర్లు చెప్పి పోలీసులను అయితే ఇప్పటికీ ముప్పు తిప్పలు పెడుతున్నారు. బయట మీడియా కథనాలు కూడా పోలీసులను అయితే గందరగోళానికి అయితే గురి చేస్తున్నాయని చెప్పొచ్చు. అయితే నగేష్, ఇందాక మీరు చెప్పినట్టు ఇటు మానసిక నిపుణులు కూడా ఆయనతో మాట్లాడుతున్నారు కాబట్టి గతంలో ఆయనకు ఎటువంటి ఇటు హిస్టరీ ఆఫ్ మెంటల్ ఇల్నెస్ కానివ్వండి, లేకపోతే ఇట్లాంటి ఆరోగెన్స్ రావటం, అగ్రెషన్ ఇట్లా ఏమైనా జరిగాయా? అండ్ మాధవికి సంబంధించిన పేరెంట్స్ లేకపోతే కుటుంబ సభ్యులు వాళ్ళు ఏమంటున్నారు? మాధవికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు భార్య భర్తలుగా బాగానే ఉన్నారు. పెళ్లి చేసిన తర్వాత అతను ఉద్యోగం బాగానే చేసేవాడు, తదుపరి అతను డిఆర్డీఓలో పనిచేయడం కావచ్చు, తదుపరి వేరే ఉద్యోగం చూసుకోవడం కావచ్చు, ఇవన్నీ చాలా బాగానే ఉన్నాయి. పిల్లలు కూడా పెరిగి పెద్దలు అవుతున్నారు. బర్త్డేలు కూడా చాలా ఘనంగా నిర్వహించేవాడు. వాళ్ళంతా సఖ్యంగానే ఉండేవారు, ఆడుతూ పాడుతూ కానీ పిల్లలతో కలిసి ఉండడం, సినిమాలకు వెళ్ళడం కానీ ఇవన్నీ బాగానే చేస్తున్నాడని చెప్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా అంటే ఏదైతే ఆ ఇల్లు ఉందో ఇల్లుకు సంబంధించిన పైన కింద ఫ్లాట్ వాళ్ళందరినీ కూడా విచారించినా కూడా ఏ మాత్రం అనుమానం గురుమూర్తి మీద చెప్పడం లేదు, ఇటు వెంకట మాధవి మీద కూడా చెప్పడం లేదు. కానీ మర్డర్ ఎలా జరిగిందన్న ఒక్కటే ఒక ప్రశ్న పోలీసులు వేధిస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ పోలీసుల వద్ద లభించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే నేషనల్ మీడియా కావచ్చు, మన రాష్ట్రంలో ఉన్న మీడియా, తెలుగు రాష్ట్రాల్లో మీడియా కావచ్చు, ఒక భార్యను చంపి ముక్కలుగా నరికి కుక్కర్లో వేశాడు, ఉడికించాడు, ఉడికిన తర్వాత
తను ఆరబెట్టాడు అంటే ఈ 10-15 రోజుల్లో జరిగే వ్యవహారం అయితే ఎక్కడా జరగదు. సో అంటే చాలా ఉదాహరణలు ఈ ఉడకబెట్టాడు ఆరబెట్టాడు అన్న విషయానికి మనం చాలా చెప్పచ్చు. ఏదైనా చికెన్ పచ్చడి చేయాలన్నా మటన్ పచ్చడి చేయాలన్నా ఆ ముక్కలు కోసి ఎండబెట్టాలన్నా కూడా చాలా టైం పడుతుంది. కానీ వాటిని పౌడర్ చేశాడన్న కొత్త కోణాన్ని కూడా తీసుకొచ్చారు. సో ఇవన్నీ అసాధ్యమైన విషయాలు, అనవసరమైన గందరగోళం తీసుకురావద్దని చెప్పి కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఇక్కడ మానసిక స్థితి బాగానే ఉంది, భార్య భర్తలు బాగానే ఉన్నారు, మరి పిల్లలు బాగానే చూసుకుంటున్నారు. కానీ ఎందుకు వెంకటమాధవ్ని మర్డర్ చేసిన దానికి ఆన్సర్ అయితే రావాల్సి ఉంది. ఇవాళ పిల్లలు తీసుకొచ్చి గురుమూర్తి దగ్గర గురుమూర్తి సిస్టర్ని కూడా తీసుకొచ్చి గురుమూర్తితో మాట్లాడిపించిన తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉందైతే పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా కూడా విచారణ చేసే విధంగా కూడా ముందుకెళ్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నగేష్. మీర్పేట్ మర్డర్ కేసులో ఇప్పుడు ఈ కేసు ఇటు పోలీసులను ముప్పు తిప్పులు పెడుతోంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే సీసీ కెమెరాస్లో ఎక్కడా కూడా కనిపించని మాధవి కదలికలు, బకెట్తో మాత్రం ఇటు గురుమూర్తి కదలికలు గట్టిగా కనిపిస్తున్నాయి. చాలాసార్లు 20 సార్లు ఇటు గురుమూర్తి బకెట్ తీసుకొని అటు ఇటుగా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే గురుమూర్తి ఇన్వెస్టిగేషన్లో పోలీసుల దగ్గర తానే హత్య చేశానని నేరాన్ని అంగీకరించాడు. కానీ పోలీసులకు ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఒక ప్రూఫ్ మాత్రం దొరకలేదు. భార్యను కత్తితో రంపంతో ముక్కలుగా చేశానని పోలీస్ విచారణలో గురుమూర్తి తనకు తానే వెల్లడించాడు. శరీర భాగాలను పడేసిన చోటుకి పోలీసులు తీసుకెళ్లగా అక్కడ ఎటువంటి క్లూస్ ఆధారాలు దొరకలేదు. అండ్ ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క లొకేషన్ చెప్తున్నట్టుగా కూడా ఇటు పోలీస్ విచారణలో పోలీసులు చెప్తున్నారు. అసలు ఆయన మానసిక స్థితి ప్రస్తుతం ఎలా ఉంది అనడానికి ఇటు మానసిక నిపుణులను పంపించినా సరే వాళ్ళకి కూడా ఇట్లానే పొంతనలేని జవాబులు ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఈ నెల 14న గురుమూర్తి తన పిల్లలను చెల్లెలి ఇంటి వద్ద వదిలేసి వచ్చాడు. పండుగ కావడంతో గురుమూర్తి ఉంటున్న బిల్డింగ్ మొత్తం కూడా ఖాళీ అయిపోయింది. అదే అదనుగా భావించి హత్యకు ఇటు గురుమూర్తి ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మీర్పేట్ మర్డర్ ఇప్పుడు పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. గురుమూర్తి భార్యను చంపి ఆనవాళ్లు దొరకకుండా చేశాడు. గతంలో కూడా భారతదేశాన్ని షేక్ చేసిన ఒక హత్య ఇలానే మనం చూసుకోవాలి, ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు కూడా మనం చూసాము, ఒక ప్రియుడు తన ప్రియురాల్ని చంపేసి ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టిన కేసు ఇప్పుడు భారతదేశంలో ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఈ కేసు కూడా సేమ్ అలానే అవుతోంది. నేషనల్ మీడియాను అట్రాక్ట్ చేసింది. అయితే అసలు ఆ భార్యను హత్య చేసి ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వండి ఆ తర్వాత ఎండబెట్టి పౌడర్ చేసినట్టుగా కూడా కొన్ని కథనాలు చెప్తూ ఉంటే అక్కడ అక్కడ అసలు ఒక్క ప్రూఫ్ కూడా దొరకలేదు. కానీ అక్కడ భార్యను ముక్కలుగా చేసి కాలుస్తున్న వాసన మాత్రం పక్కన ఇంటి వరకు వెళ్ళింది. పక్కన ఇంటి వాళ్ళు అడిగినప్పుడు మేక మాంసం తెచ్చుకొని తినడానికి కాల్చుకుంటున్నా అంటూ కూడా ఆయన చెప్పినట్టు ప్రెజెంట్ అయితే కొన్ని క్లూస్ దొరుకుతున్నాయి. అయితే వీటన్నిటిని ఇటు పోలీసులు సేకరించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఆధారంగా కూడా వాళ్ళు అక్కడ క్లూస్ను సేకరించడానికి వెళ్ళారు. ఇన్వెస్టిగేషన్ ఇంకా చాలులోనే ఉంది. ఇప్పటి వరకు అయితే మనం ఎటువంటి ప్రూఫ్స్ అక్కడ దొరకలేదు. ఆయన హత్య చేశాడు అని చెప్పడానికి ప్రెజెంట్ ఈ కేసు మొత్తం కూడా మిస్సింగ్ కేసుగానే కనిపిస్తోంది. హత్య చేశాడు అనేది నిజం.
కానీ హత్య చేసి అసలు బాడీను ఎట్లా డికంపోజ్ చేశారు అనేది ఇప్పటి వరకు ఎవరికి కూడా తెలియట్లేదు. సో అది ప్రూవ్ చేయడానికి ఇటు పోలీసులు తమ తలలు పట్టుకుంటున్నారని చెప్పుకోవాలి. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో డంప్ చేశాను అని కూడా ఒకసారి చెప్పాడు. అయితే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ మొత్తాన్ని కూడా పోలీసులు గాలించారు, కానీ అక్కడ ఎక్కడా కూడా ఒక్క క్లూ దొరకలేదు. చెరువులో పడేశాను అంటూ కూడా చెప్పాడు. చెరువు మొత్తాన్ని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేశారు, అక్కడ కూడా ఒక్క ప్రూఫ్ దొరకలేదు. అసలు ప్రూఫ్స్ ఏం దొరకకుండా ఇక్కడ బాడీని ఎట్లా డికంపోజ్ చేశారు అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇక ఇంట్లో ముక్కలుగా చేసి కుక్కర్లో వండినట్టుగా, లేకపోతే కాల్చినట్టుగా, ఏదైతే వాసన వచ్చిందని పక్కనింట్లో వాళ్ళు చెప్పారో కాల్చినట్టుగా, ఇవన్నీ కూడా క్యూరేట్ చేసుకుని అక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా క్లూస్ టీంతో అక్కడికి వెళ్ళి విచారణ చేపట్టారు. కానీ ఇప్పటి వరకు సరైన ఆధారాలు ఏవి దొరకలేదు.